అందరికీ నమస్తే. ఈరోజు సీనియర్ సిటిజన్ కార్డుకి ఎలా అప్లై చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏముండాలి? అసలు సీనియర్ సిటిజన్ కార్డు ఎవరికి ఇస్తారు? 60 సంవత్సరంలో దాటిన వారికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తారు. దీనివల్ల యూజెస్ ఏంటి, ఉపయోగాలు చూస్తే రైల్లో కింది బెర్తులు కేటాయిస్తారు, బ్యాంకింగ్ మరియు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుంది, కోర్టు కేసు తేదీల కేటాయింపు, పన్ను మినహాయింపులకు ఉపయోగపడుతుంది, పాస్పోర్ట్ పొందాలంటే అయ్యే రుసుములో 10% రాయితీతో పాటు ప్రత్యేక టోకెన్ల జారీ కూడా ఉంటుంది. ఈ కార్డు వల్ల ఉపయోగాలతో తెలుసుకున్నాం. డాక్యుమెంట్స్ ఏముండాలి? డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి, బ్లడ్ గ్రూప్ ఏంటనేది B+ A ఏంటనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 40 రూపీస్ తీసుకోవాలి ఉండాలి, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తప్పనిసరి. అలాగే సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చేసుకోవచ్చు. ఏజ్ మాత్రమే ప్రామాణికం, ఉద్యోగంతో సంబంధం లేదు. అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి? గ్రామ వార్డు సచివాలయంలో, పల్లెటూళ్ళు అయితే డిజిటల్ అసిస్టెంట్, పట్టణాలలో అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి వద్ద అప్లై చేసుకోవాలి. అయితే ఏముండాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఏపీ సేవా పోర్టల్ లాగిన్లో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అనేటువంటి ఆప్షన్లో పొందుపరచడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంటే కేటగిరీ B కింద, ఆధార్ అప్డేట్ హిస్టరీ లేకపోతే కేటగిరీ A కింద ఈ కార్డు అనేది జారీ చేస్తారు. ఈ కార్డు స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటుంది. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉన్నట్లయితే అది వెరిఫికేషన్ కొరకు ఏడీ గారి యొక్క లాగిన్కి వెళ్తుంది. వారు వెరిఫై చేసి డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. అప్పుడు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.